యూపీఎస్సీ యూనివర్స్. సో ఈ సెషన్లో లాస్ట్ మండే నుంచి ఈ మండే వరకు వీక్లీ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించిన అంశాలను చూద్దాం. సో మొట్టమొదలు ఆర్గనైజేషన్స్, వార్తల్లో ఉన్న సంస్థలు, ఆ తర్వాత వార్తల్లో ఉన్న దేశాలు. సో ఫస్ట్ న్యూస్ ఇష్యూ వచ్చేసి మనకు యునైటెడ్ నేషన్స్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్. సో ఈయన తన డిస్క్రిషనరీ పవర్ అనంటే విచక్షణాధికారము. తన విచక్షణాధికారం ఆర్టికల్ 99ను వినియోగించి ఇజ్రాయిల్ అండ్ హమాస్ల మధ్య జరుగుతున్న యుద్ధాన్ని శాంతి దిశగా తీసుకువెళ్ళాలని ప్రతిపాదించినారు. సో మరి శాంతి దిశగా తీసుకువెళ్ళాలంటే కాల్పుల విరమణ జరగాలి అని ప్రతిపాదన. సో మనకు ఈ ఆర్టికల్ 99 అన్నది వార్తల్లోకి వచ్చింది. 1960s కాంగో ప్రాంతంలో అలజడి ఉన్నప్పుడు ఈ డిస్క్రిషనరీ పవర్ను వినియోగించి శాంతిని తీసుకొని వచ్చినారు. ఆ తర్వాత కాలంలో మనకు తునిషియా దేశంలో కూడా ఈ తరహా ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నప్పుడు అప్పుడు కూడా ఆర్టికల్ 99ను వినియోగించి శాంతిని ఎస్టాబ్లిష్ చేశారు. సో ఈ విధంగా మనకు రెండు సందర్భాల్లో గతంలో వినియోగించారు. తాజాగా ఈ సందర్భంలో కూడా మనకు వార్తల్లోకి వచ్చింది. సో మనకేమని అడుగుతారు, యుఎన్ఓకి సంబంధించి ఆర్టికల్ 99 దేనికి సంబంధించింది అని ఉంటుంది. సెక్రటరీ జనరల్కు ఉన్న ఒక విచక్షణ అధికారానికి సంబంధించింది అని చెప్పవచ్చు. సో ఇది మనకు ఐక్యరాజ్య సమితి వార్తల్లో ఉన్నది. సో నెక్స్ట్ ఇష్యూస్కి మనం వెళ్లే ముందు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సో ఎక్స్క్లూజివ్ బ్యాచ్ అనేది ఒకటి స్టార్ట్ అయింది. సో 75 డేస్లో పూర్తి స్థాయిలో సిలబస్ పూర్తి చేసేందుకు ఉద్దేశించింది. ఇది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది బ్యాచ్. సో 11th to 14th ఫ్రీగా క్లాసెస్ని అటెండ్ కావచ్చు. ఆన్లైన్ పద్ధతిలో అటెండ్ కావచ్చు, ఆఫ్లైన్ పద్ధతిలో కావచ్చు. సో ఆఫ్లైన్ అయితే హైదరాబాద్లో ఆర్టీసీ క్రాస్ రోడ్లో సంధ్యా థియేటర్ పక్కన ఉండే యూపీఎస్సీ యూనివర్స్ క్యాంపస్లో నిర్వహిస్తున్నారు. సో 11, 12, 13, 14 తర్వాత 5,500 రూపీస్ పే చేయడం ద్వారా కోర్సులో పూర్తి స్థాయిలో ఎన్రోల్ కావచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ వార్తాంశము, భారతదేశం తరఫున మనకు ఐక్యరాజ్య సమితిలో శాశ్వత ప్రతినిధిగా రుచిరా కాంబోజ్ గారు ఉన్నారు. మరి వీరు 62nd యుఎన్ కమిషన్ ఫర్ సోషల్ డెవలప్మెంట్కు నేతృత్వం వహించినారు. సో యుఎన్ కమిషన్ ఫర్ సోషల్ డెవలప్మెంట్ ఇది ఇకోసాక్ అనే సంస్థలో భాగంగా ఉంటుంది. ఇకోసాక్ అని అంటే ఎకానమిక్ అండ్ సోషల్ కౌన్సిల్, సామాజిక ఆర్థిక మండలి. ఈ సామాజిక ఆర్థిక మండలికి సంబంధించిన ఈ వ్యవస్థ ప్రపంచవ్యాప్తంగా సామాజిక అంశాలను, సామాజిక అభివృద్ధిని ఏ విధంగా చేయాలి అన్న అంశం పైన అవసరమైన సలహాలు సూచనలు చేస్తూ ఉంటుంది. అలాంటి యుఎన్ కమిషన్ ఫర్ సోషల్ డెవలప్మెంట్కు ప్రస్తుతం భారతదేశం నేతృత్వం వహిస్తూ ఉన్నది. సో ఇందులో భాగంగానే ఈ సమావేశం జరిగింది. మరి ఇక్కడ మనకు కనబడుతున్న ఇకోసాక్ లేదా ఎకానమిక్ అండ్ సోషల్ కౌన్సిల్ సామాజిక ఆర్థిక మండలి అనేది యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్కు ఉన్న 6 అంగాల్లో ఒకటి. 1 అమాంగ్ ద 6 ఆర్గాన్స్ అని చెప్పుకోవచ్చు. 6 అంగాల్లో ఇది కూడా ఒకటి. సో మరి ఈ ఇకోసాకు ఉన్న ప్రత్యేకత ఏంటి అని అంటే దీనికి ఇది ఏర్పాటు చేయాలని చెప్పి పట్టుపట్టింది మన భారతదేశానికి చెందిన ఆర్కాట్ రామస్వామి ముదలియార్ అని చెప్పి వారు పట్టుబట్టారు. సో ఆంధ్రప్రదేశ్లో కర్నూలు జిల్లాకు చెందిన వారైన, కర్నూలులో జన్మించినారు. అండ్ ఈ ఇకోసాక్ అనేది మనకు సామాజిక ఆర్థిక వ్యవస్థలో మార్పులు తీసుకురావడానికి కృషి చేస్తూ ఉంటుంది. 54 దేశాలకు ఇందులో సభ్యత్వం అనేది ఉంటుంది. రైట్. సో ఈ విధంగా మనకు ఇకోసాక్ అనేది వార్తల్లో ఉంది. అండ్ నెక్స్ట్ ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్, ఏఐఐబి అంటారు. ఇది చైనా దేశం
చైనాలోని బీజింగ్ కేంద్రంగా పనిచేస్తూ ఉంటుంది. ఈ ఆర్గనైజేషన్ మనకు యుఎన్డిపితో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. సో ఈ ఒప్పందం మూలంగా లైక్ ఆసియా ఖండంలో ఏవైతే సవాళ్లు ఉన్నాయో, మౌలిక సదుపాయాల నిర్మాణానికి సంబంధించిన సవాళ్లు ఉన్నాయో, ఆ సవాళ్లను సమర్థంగా ఎదుర్కోవడానికి ఈ ఒప్పందం అనేది ఉపయోగపడుతుంది. మరి నిజానికి ఈ ఏఐఐబిలో భారతదేశం రెండో అతిపెద్ద వాటాదారు, సెకండ్ లార్జెస్ట్ షేర్ హోల్డర్ గా ఎవరున్నారు అని అడిగితే భారతదేశం ఉన్నది. అతిపెద్ద వాటాదారు ఎవరంటే చైనా దేశం. సో యాక్చువల్గా ప్రపంచ బ్యాంక్ మనకు వాషింగ్టన్ కేంద్రంగా పనిచేస్తూ ఉంటుంది. అందులో అమెరికా డామినేషన్ ఉంటుంది. కాబట్టి చైనా ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకులో తన ఎక్కువ వాటా పొందాలని చూసింది. కానీ ఆసియా అభివృద్ధి బ్యాంకులో జపాన్ ఎక్కువ వాటాను కలిగి ఉంది. దీంతో చైనా బ్రిక్స్ బ్యాంక్ పైన కన్నేసింది, లేదా ఎన్డిబి అంటాం, న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఆర్ బ్రిక్స్ బ్యాంక్. ఇందులో కూడా ఎక్కువ వాటాను పొందాలని చూసినా మరి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దీనికి అడ్డుకున్నారు. అందరికీ సమాన వాటా ఉండాల్సిందే అని పట్టుబట్టారు. ఈ బ్రిక్స్ బ్యాంకులో 5 దేశాలతో పాటు ఇటీవల మనకు ఈజిప్ట్ దేశం కూడా చేరింది. మరి ఈ విధంగా ఎక్కడ కూడా తన ప్రభావాన్ని చూపేలా బ్యాంక్ లేకపోవడంతో స్వయంగా చైనా ఏఐఐబిని ఎస్టాబ్లిష్ చేసింది, ఆసియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్. సో ఈ బ్యాంకులో భారతదేశం రెండో అతిపెద్ద వాటాదారుగా ఉన్నది. సో మరి దీని మొట్టమొదటి ఓవర్సీస్ బ్రాంచ్ మనకు యుఏఈ అబుదాబిలో ఏర్పాటు చేశారు. సో ఈ విధంగా మనకు ఏఐఐబి యుఎన్డిపి రీసెర్చ్ పైన ఫోకస్ చేస్తే ఏఐఐబి ఫండింగ్ పైన ఫోకస్ చేస్తుంది ఈ ఒప్పందంతో. నెక్స్ట్ మనకు ఇప్పటి వరకు న్యూయార్క్ కేంద్రంగా పనిచేసే సంస్థలను చూసాం. సో తాజాగా మనం యునెస్కోకి వెళ్తే గాన, సో యునెస్కో మనకు ఫ్రాన్స్లోని ప్యారిస్ కేంద్రంగా పనిచేసే సంస్థ. సో ఈ సంస్థ విడుదల చేసే ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్. సో దీన్నే మనం కొలిచేందుకు వీలు లేని లేదా వర్ణనాతీత అంశము అని చెప్పంటాం. ఆ జాబితా అన్నమాట, వర్ణనాతీత అంశాల జాబితా లేదా కొలిచేందుకు వీలు లేని అంశాల జాబితా. ఆ జాబితాలో గుజరాత్కు చెందిన గర్బా డ్యాన్స్ను చేర్చినారు. రైట్. మరి ఈ జాబితాలో భారతదేశం తరఫున మనకు రామ్ లీలా అనే ఒక అంశం ఉన్నది, రామ్ లీలా. నెక్స్ట్ వేదిక్ చాంటింగ్ అనే అంశం ఉన్నది. అదేవిధంగా మనకు ముడియట్టు కేరళలో ఒక సాంస్క్రిట్ డ్రామాగా మనం దీన్ని చెప్పుకోవచ్చు. సో అదేవిధంగా మనకు రమ్మన్ అనే సిక్కింలో గర్వాల్ హిమాలయన్ రేంజ్లో కనిపించే మరొక రకమైన ఒక సాంస్కృతిక అంశం ఇది. అదేవిధంగా కుడియట్టం, అదేవిధంగా స్కాల్ బెలియా అని చెప్పి ఉన్నది. అదేవిధంగా మనకు లైక్ బుద్ధిస్ట్ చాంటింగ్ ఇన్ లడాక్ రీజియన్, బౌద్ధ మతానికి సంబంధించిన ఉచ్చారణ అన్నమాట, బుద్ధిస్ట్ చాంటింగ్ ఇన్ లడాక్ రీజియన్లో. అదేవిధంగా పంజాబ్ రాష్ట్రంలో కనిపించే బ్రాస్ మెటల్ మేకింగ్, అది కూడా ఈ జాబితాలో ఉన్నది. అదేవిధంగా ఈ మణిపూర్ సంకీర్తన ఉన్నది, మణిపూర్ రాష్ట్రంలో కనిపిస్తుంది. అదేవిధంగా యోగా, అదేవిధంగా నౌరోజ్, అదేవిధంగా కుంభమేళ, అదేవిధంగా మనకు దుర్గా పూజ, ఇది మన వెస్ట్ బెంగాల్లో కనిపించే దుర్గా పూజ. సో ఇట్లాంటి అంశాలన్నీ కూడా మనకు ఇందులో భాగంగా ఉన్నాయి. ఓకే, చావ్ అనే డ్యాన్స్ కూడా ఉంది. ఓకే, చావ్ అనే డ్యాన్స్. సో ఇవన్నీ 14 అంశాలు చెప్పినాను. 15వది గర్బా డ్యాన్స్, గుజరాత్లోని గర్బా డ్యాన్స్ అన్నమాట. మొత్తం 15 అంశాలు మనకు ఈ జాబితాలో ఉన్నాయి. యునెస్కో హెరిటేజ్ సైట్లో భారతదేశం నుంచి 42 అంశాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనకు మరొక ఇంపార్టెంట్ వార్తాంశము, మనకు
కోడెక్స్ అలిమెంటేరియస్ కమిషన్ అని చెప్పి ఉన్నది. కోడెక్స్ ఎలిమెంటేరియస్ కమిషన్. సో కమిటీ ఆఫ్ కోడెక్స్ ఎలిమెంటేరియస్ కమిషన్ లేదా సిఏసి అని చెప్పి ఉన్నది. మరి ఇది ఎందులో భాగము అని అంటే ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ లో భాగం. ఇటలీలోని రోమ్ కేంద్రంగా పనిచేసే ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ లో భాగంగా ఉంది. మరి ఇది ఎందుకు ఏర్పాటైంది అంటే ఆహార ప్రమాణాలు పాటించడం కోసం, నాణ్యతా ప్రమాణాలు పాటించడం కోసం. సో మనకు FSSA అని చెప్పి ఒకటి ఉన్నది, ఫుడ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అథారిటీ ఆఫ్ ఇండియా అని చెప్పి. సో ఆహార భద్రతకు, ఆహార ప్రమాణాలకు సంబంధించిన వ్యవస్థ ఇది. సో ఈ వ్యవస్థలో మరి ఏసియా తరఫున ఎవరు సభ్యత్వాన్ని పొందినారు ఇప్పుడు అంటే భారత్ సభ్యత్వాన్ని పొందింది. సో ఆ విధంగా మనకు ఈ ఆర్గనైజేషన్ కూడా వార్తల్లోకి వచ్చింది. అండ్ నెక్స్ట్ మరి ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్ లండన్ కేంద్రంగా పనిచేసే వ్యవస్థ ఇది. ఇందులో భారత్ మరొకసారి సభ్యత్వాన్ని పొందింది. సో భారత్ ఈ మధ్య కాలంలో చాలా వ్యవస్థల్లో సభ్యత్వాన్ని పొందుతూ వచ్చింది. ఇంతకుముందు మనం చూసినాం కోడెక్స్ ఎమిరిటస్, అది మన FAOకి సంబంధించిన సంస్థ, అదేవిధంగా UN కమిషన్ ఫర్ సోషల్ డెవలప్మెంట్, ఇలా చాలా సంస్థల్లో భారత్ ప్రస్తుతం సభ్యత్వాన్ని పొందింది. ఆ జాబితాలో మరొకటి చేరిందని చెప్పుకోవచ్చు, ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్ అని చెప్పి. అండ్ నెక్స్ట్ మరి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ మనకు ఒక నివేదికను అందించింది. ఏంటా నివేదిక అంటే మలేరియా జ్వరాలకు సంబంధించిన అంశాలు. సౌత్ ఈస్ట్ ఏషియా రీజియన్లో ఎలా ఉంది? సౌత్ ఈస్ట్ ఏషియా రీజియన్ అంటే ఆగ్నేయ ఆసియా ప్రాంతం. సో ఈ ప్రాంతంలో 66% మలేరియా కేసులు భారత్లోనే ఉన్నాయి అని చెప్పింది. సో అంటే అతి ఎక్కువగా ఈ దేశంలోనే ఉన్నాయి, ఏది ఆగ్నేయ ఆసియా ప్రాంతంలో తీసుకుంటే. అయితే ఇప్పటికే భారతదేశం మలేరియా రహిత దేశంగా అవతరించేందుకు కృషి చేస్తుంది. 2030 నాటికి ఎట్టి పరిస్థితులలో భారత్ మలేరియా రహిత దేశంగా ఉండాలి అని చెప్పి ఆ కృషి అయితే చేస్తూనే ఉంది. అండ్ రైట్ 66% ఆఫ్ మలేరియా కేసెస్ మన దేశంలో నమోదవుతున్నాయి. అయితే ఈ సంవత్సరంలో అర్మేనియా, అజర్బైజాన్, బెలీజ్ అనే దేశాలు ఇప్పటికే ఈ గంతం దక్కించుకున్నాయి. ఓకే, సో మరి భారతదేశం 2030 నాటికి ఈ గంతం దక్కించుకోవాలి. అండ్ నెక్స్ట్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ మనకు వార్తల్లోకి వచ్చింది. ఫిలిప్పీన్స్లోని మనీలా కేంద్రంగా పనిచేసే సంస్థ ఇది. మరి ఇది బిల్డింగ్ అడాప్టేషన్ అండ్ రెసిడెన్స్ ఇన్ ద హిందూ కుష్ హిమాలయన్ ఇనిషియేటివ్ను ప్రారంభించింది. హిందూ కుష్ హిమాలయన్ ఇనిషియేటివ్. పాయింట్ నెంబర్ 1, ఇవి ఏ దేశాల్లో అమలు చేస్తుందంటే భారత్, భూటాన్, నేపాల్ దేశాల్లో దీన్ని అమలు చేస్తూ ఉంది. భారత్, భూటాన్, నేపాల్. మరి ఎందుకు అమలు చేస్తూ ఉంది అని అంటే భూతాపం వల్ల, వేగంగా భూమి వేడెక్కడం వల్ల ఈ ప్రాంతంలో ఒక్కొక్కటిగా మనం గ్లేషియర్స్ లేదా హిమనీ నదాలను కోల్పోతూ ఉన్నాం. మరి హిమనీ నదాలను కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. సో ప్రపంచవ్యాప్తంగా ఇది ప్రభావం ఉంది. కేవలం భారత్లోనే కాదు, కేవలం హిందూ కుష్ మౌంటైన్ రేంజెస్ కాదు. హిందూ కుష్ మౌంటైన్ రేంజెస్ అంటే మనకు ఆఫ్ఘనిస్తాన్లో, పాకిస్తాన్లో, భారతదేశంలో, చైనాలో, భూటాన్లో, నేపాల్లో, మయన్మార్ దేశంలో విస్తరించి ఉన్నాయి. మరి అలా విస్తరించి ఉన్న ఈ దేశాల్లో విస్తరించి ఉన్న ఈ హిమాలయాలు ఈ 2100 సంవత్సరం నాటికి, అంటే ప్రస్తుతం భూతాపం ఇదే విధంగా కొనసాగితే 2100 సంవత్సరం నాటికి ఇందులో 75% మనం కోల్పోతాము అని చెప్పి నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. సో వీటిని పరిరక్షించుకోవడం కోసం ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ తీసుకొని వచ్చిన కార్యక్రమమే మనకు HKH ఇనిషియేటివ్. సో లైక్ బిల్డింగ్ అడాప్టేషన్ అండ్ రెసిడెన్స్ ఇన్ ద హిందూ కుష్ హిమాలయన్ ఇనిషియేటివ్ అని చెప్పుకోవచ్చు. సో చాలా ముఖ్యమైనది. పర్యావరణ పరిరక్షణకు సంబంధించి ఏ ఆర్గనైజేషన్ చేసే ఏమైనా ప్రారంభించే ఏ చొరవైనా కూడా ఎగ్జామినేషన్కు మనకు ముఖ్యమైనది. అండ్ నెక్స్ట్ మరి దేశాల వారీగా మనం చూస్తే మరి లైన్ ఆఫ్ క్రెడిట్ కెన్యా దేశానికి భారతదేశం అందిస్తుంది. సో కెన్యా దేశానికి చెందిన అధ్యక్షుడు రుటో ప్రస్తుతం భారత్ పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా భారతదేశం కెన్యా దేశంలో వ్యవసాయ ఆధునీకరణ కోసము 250
$250 మిలియన్ లైన్ ఆఫ్ క్రెడిట్ను అందించింది. మరి ఇక్కడ లైన్ ఆఫ్ క్రెడిట్ అంటే ఏంటో తెలుసుకోవాలి. లోన్ అంటే ఒక అర్థం ఉంటుంది, గ్రాంట్ అంటే ఒక అర్థం ఉంటుంది, లైన్ ఆఫ్ క్రెడిట్ అంటే మరొక అర్థం ఉంటుంది. సో గ్రాంట్ అంటే తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదు, పూర్తిగా ఒక వ్యక్తికి గ్రాంట్ ఇచ్చినాము అని అంటే ఇంకా మళ్ళీ అది తిరిగి రాదు, సో వాళ్ళకి ఇచ్చేసినాం అని అర్థం. లోన్ అంటే వడ్డీతో సహా తిరిగి కట్టాలి, రైట్? అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు 1,00,000 ఇస్తే ఈ రోజు నుంచే వడ్డీ మొదలవుతుంది, వడ్డీతో సహా తిరిగి ఇచ్చేయాల్సి ఉంటుంది. అండ్ లైన్ ఆఫ్ క్రెడిట్ అంటే తీసుకున్న కాలానికి తీసుకున్న మొత్తానికి చెల్లించే వడ్డీ. సో లైన్ ఆఫ్ క్రెడిట్లో ఏం చేస్తాం? ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు కెన్యాకి ఇచ్చాం, కెన్యాకు 1,00,000 రూపీస్ మనం ఇస్తే ఈ 1,00,000 రూపీస్లో కెన్యా 50,000 వినియోగించుకుంటే 50,000కే వడ్డీ చెల్లిస్తుంది. అది ఒక 10 రోజులు వినియోగించుకుంటే 50,000కు 10 రోజులకు మాత్రమే వడ్డీ చెల్లిస్తుంది, మిగతా దానికి వడ్డీ చెల్లించదు. సో అంటే వినియోగించుకున్న కాలానికి వినియోగించుకున్న మొత్తానికి చెల్లించే వడ్డీనే లైన్ ఆఫ్ క్రెడిట్ అనే పేరుతో పిలుస్తారు. సో ఆ విధంగా భారతదేశము ఇటీవల ఏ దేశానికి వ్యవసాయ ఆధునికీకరణకు $250 మిలియన్ లైన్ ఆఫ్ క్రెడిట్ రూపంలో ఇచ్చింది అని అడుగుతారు. కెన్యా దేశానికి ఇచ్చింది. అండ్ నెక్స్ట్ మరి వెనిజులా. సో వెనిజులా దేశం నుంచి భారత్ పెట్రోల్ని దిగుమతి చేసుకునేందుకు అనుమతి లభించింది. సో అంటే ఇప్పటిదాకా ఎవరి అనుమతి లేదు అంటే, నిజానికి అనుమతి అనే దానికంటే వెనిజులా పైన ఆంక్షలు విధించింది ఎవరు అంటే యుఎస్ఏ ఆంక్షలు విధించింది. సో యుఎస్ఏ ఆంక్షలు విధించిన నేపథ్యంలో భారతదేశం కూడా ఈ దేశం నుంచి పెట్రోల్ దిగుమతిని తాత్కాలికంగా నిలిపేసింది అన్నమాట. నిజానికి భారతదేశానికి 3వ అతిపెద్ద చమురు ఎగుమతిదారుగా వెనిజులా ఉండింది. అయితే రీసెంట్ టైమ్స్లో సుమారుగా 2014 ఆ ప్రాంతం నుంచి వాళ్ళు మనకు పెట్రోల్ ఎగుమతిని అమెరికా ఆంక్షల మూలంగా నిలిపేశారు. మరి అమెరికా ఎందుకు ఆంక్షలు విధించాల్సి వచ్చింది అని అంటే, అమెరికాకు వెనిజులా దేశానికి మధ్య ఉండే భావజాలంలో ఉండే వైరుధ్యంగా చెప్పుకోవచ్చు. అమెరికానేమో డెమోక్రటిక్ కంట్రీ, ప్రజాస్వామ్య దేశం, వెనిజులానేమో అది మనకు లైక్ కమ్యూనిస్ట్ ఐడియాలజీ ఉన్న కంట్రీ. సో హ్యూగో చావెజ్ అని చెప్పి ఉండేవారు, ఆయన ఉన్నంత కాలం కూడా మరి పూర్తిగా కమ్యూనిజం పైనే, అంటే పుట్టిన ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ జాబ్ ఇవ్వడం అన్నమాట. సో అది కూడా కేవలం పెట్రోల్ వ్యవస్థ పైనే పూర్తిగా ఆధారపడింది వెనిజులా. మిగతా రంగాలను నిర్లక్ష్యం చేసింది. పెట్రోల్కి ఎప్పుడు డిమాండ్ తగ్గదు, ఎప్పుడు మనం అభివృద్ధి దిశలోనే ఉంటాం అన్న భావనతో ఉండింది. కానీ మెల్లిమెల్లిగా పెట్రోల్కు 2014 ఆ ప్రాంతంలో భారీగా డిమాండ్ పడిపోవడంతో వెనిజులా దేశము ఆర్థిక ఇబ్బందుల్లోకి వెళ్ళిపోయింది. సో ఆ విధంగా ఆంక్షలు విధించింది. అయితే ఆంక్షలు ఉన్నప్పటికీ చైనా దేశం రెగ్యులర్గా వెనిజులా నుంచి పెట్రోల్ కొంటూ ఉంది. అండ్ వెనిజులాకు ఎక్కువగా కన్జ్యూమర్స్ అంటే వినియోగదారులు లేకపోవడంతో చైనా చాలా తక్కువ ధరకే పెట్రోల్ పొందుతుంది. ఈ నేపథ్యంలో వెనిజులా పెట్రోల్ కొంత డిమాండ్ పెరగడం వల్ల రేటు పెరిగితే చైనా పైన కూడా భారం పడుతుంది అన్న ఉద్దేశంతో ప్రాబబ్లీ అమెరికా ప్రస్తుతం ఆ ఆంక్షలను ఎత్తివేసి ఉండొచ్చు. సో ఈ విధంగా మనకేమడతాడు, దాదాపు 3 సంవత్సరాల తర్వాత ఏ దేశంతో పెట్రోల్ తిరిగి భారత్ కొంటుంది అని చెప్పి వెనిజులాతో. భారత్కి ఇప్పుడు పెట్రోల్ అతిపెద్ద ఎగుమతిదారుగా రష్యా దేశం ఉంది. సో ఓకే, ఇవి ఈ రోజు నాటి మనకి లైక్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ సంబంధించిన కరెంట్ అఫైర్స్. మరొక అంశంతో నెక్స్ట్